మమత ఒక మాట చెబితే అదే శాసనం. మన శివగామి స్టైల్‌లో ఉండేది. తృణమూల్‌కి గాని, దేశంలో గావచ్చు, లేకపోతే రాష్ట్రంలో గావచ్చు. ఆ స్థితి నుంచి ఓటమి తర్వాత వరుస ఎదురు దెబ్బలు. యాజిటేషన్ బిగిన్ చేసి 80 మంది ఎమ్మెల్యేలు రమ్మంటే 30 మందొచ్చారు. 50 మంది ఏమైపోయారో తెలీదు. మీటింగ్ పెడితే 48 మంది మిస్సింగు. ఆ 48 మంది ఢిల్లీలో కనిపించారు. వాళ్ళు బతిమలాడుతున్నారు బీజేపీని, మేము బీజేపీలోకి వచ్చేస్తాం మమ్మల్ని కలుపుకొని. అది మమతా బెనర్జీకి పెద్ద షాక్ అయిపోతుంది. తాజాగా 80 మంది ఎమ్మెల్యేలతో కలిపి ఒక సంతకం చేసి శాసనసభాపక్ష నాయకుడిగా అశోక్ అనేటటువంటి ఆయన్ని పంపించింది. ఎందుకంటే మమతా బెనర్జీకి ఛాన్స్ లేదు. అభిషేక్ బెనర్జీకి అవకాశం లేదు కాబట్టి. శాసనసభాపక్ష నాయకుడిగా పంపించారు. తీరా చూస్తే అందులో సంతకాలు నాది కాదంటూ ఒక ఎమ్మెల్యే వెళ్ళి స్పీకర్కి కంప్లైంట్ చేశాడు. ఫోర్జరీ అని. ఇప్పుడు టోటల్‌గా ఫోర్జరీ మీదన ఒక విచారణకు ఆదేశించాడు స్పీకరు. ఆయన సంతకాలు ఎవరెవరు ఈ ఫోర్జరీ చేశారన్నటువంటిది తేల్చేది. అదొక పెద్ద సమస్యగా వచ్చింది. రెండో పక్కన చూస్తే అస్సాంకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడు, మా పార్టీ ఒక ముస్లిం పార్టీగా మారిపోయింది, సెక్యులర్ పార్టీ కాదంటూ రాజీనామా సమర్పించాడు. ఇక రాబోయే ఇంకో పక్కన ఎంపీలు 1 బై 1 రాజీనామాలకు రెడీ అవుతున్నారు, లేదా బీజేపీతో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు. బీజేపీ ప్రస్తుతానికి తలుపులు తెరవలేదు కాబట్టి నడుస్తోంది మమతా బెనర్జీ.